హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి స్కిన్ హెయిర్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. సో నవ్వేడేస్ మనం ఎక్కువ అమౌంట్ లేకపోతే మనకున్న బిజీ స్కెడ్యూల్లో చాలా వరకు ట్రీట్మెంట్స్ వైజ్ కానీ ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ కోసం డాక్టర్ క్లినిక్స్కి విజిట్ చేయడం ఇలాంటివన్నీ చేసి మనం టైంని స్పెండ్ చేస్తుంటాం. సో ఈరోజు నేను అందుకే స్కిన్ స్పెషలిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్, నెవరాలజిస్ట్ అండ్ ఆల్సో కాస్మెటాలజిస్ట్ డాక్టర్ ఉమా గారితో ఉన్నాను. ఉమా గారికి ఈ ఫీల్డ్లో 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడి నేను కొన్ని క్వశ్చన్స్ లైక్ మన సైడ్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ఓవరాల్గా టచ్ చేసి తను అడుగుదాం. సో డాక్టర్ గారు చెప్పిందంతా మనం తెలుసుకుందాం ఈరోజు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అని అంటారు. నిజంగానే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ వేసుకుంటున్నాము అంటే ఎలా ఉన్నాము అని. ఆర్ యూ కుకింగ్, ఆర్ యూ యూజింగ్ యువర్ ల్యాప్టాప్, ఆర్ యూ యూజింగ్ డిజిటల్ థింగ్స్, ఆర్ యూ ఇన్ ద లైట్స్ వేసుకుని కూర్చుంటున్నారా, ఆర్ యూ ఎక్స్పోజింగ్ టు ద మీరు కిటికీల్లోంచి విండోస్ నుంచి లైట్ వస్తుందా, అలా మనం ఎక్కడున్నాం ఎలాంటి పని చేస్తున్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, లైట్ ఏరియాలో ఎక్కడున్నా కూడా సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అంటారు. ఇందాక మనం స్కిన్ ఎలర్జీస్ అని అనుకున్నాం కదా డాక్టర్, దీనికి ప్రికాషన్స్ అంటే ఏమైనా ఉన్నాయా? స్కిన్ ఎలర్జీస్ అంటే నార్మల్గా ఎలర్జీస్ చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఎలర్జీ ఫుడ్తో సంబంధం బట్టే ఎలర్జీ వస్తుందా, లేకపోతే ఇన్హెలెంట్స్ ఎలర్జీ అంటే ఇప్పుడు కొంతమందికి పోలెన్ ఎలర్జీ వినే ఉంటారు. పోలెన్ అనేది నార్మల్గా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ పోలెన్ ఎలర్జీ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్ట్రీమ్ వెదర్స్లో పోలెన్ అనేది అది బయటికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో దట్ కెన్ కాజ్ ఎలర్జీస్, దట్ ఈస్ పోలెన్ ఎలర్జీ. దానికి మనకి నార్మల్గా ఇప్పుడు ఇండియన్ కాంటినెంట్లో అయితే ఎక్కువగా డస్ట్ ఎలర్జీస్ ఎక్కువ చెప్తాం. అది కాకుండా కొన్ని ఫ్లవర్స్లో వచ్చే పోలెను, లేకపోతే కొన్ని డెర్మటోఫైగాయిడ్స్ అంటాం, కొన్ని ఫంగస్ కూడా పైన ఎగురుతూ ఉంటాయి. సో వాటి వల్ల ఎలర్జీస్ రావచ్చు. సో దాని వలన ఆస్తమా కూడా రావచ్చు. పైన ఎలర్జీస్ ఎలా వస్తే అలా రావచ్చు. కొన్ని మెడిసిన్స్, కొన్ని డ్రగ్స్ కూడా ఎలర్జీస్ కాజ్ చేయొచ్చు. అలా ఇప్పుడు ఇవన్నీ జీన్స్ జెనెటిక్ ఉంటాయా? జెనెటిక్ ఉంటాయంటే జెనెటిక్ కూడా ఉంటాయి. కొంతమందికి ఎలర్జీ ఉంది. ఇప్పుడు నట్స్ ఎలర్జీ అంటారు. నట్స్ ఎలర్జీ మేబీ ఏ జెనెటిక్ ఆల్సో. జెనెటిక్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ జెనెటిక్ అంటారు, హెరిడిటరీ అంటారు. సో మనకి నట్స్ ఎలర్జీ ఉంటే మనకి మన ఆఫ్ స్ప్రింగ్స్ మన పిల్లలకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆస్తమా ఉందంటే వాళ్ళకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు హెయిర్ లాస్ అనేది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది కదా, సో అది ప్రెగ్నెన్సీ ప్రతి ఒక్క లేడీకి అది ఉంటుందంటారా హెయిర్ లాస్, లేకపోతే డిపెండ్స్ అపాన్ దేర్ కండిషన్ ఆర్ డెఫిషియన్సీ? సో నార్మల్గా ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ లాస్ అనేది కొంచెం ఎలా అయినా ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్ అంటాం నార్మల్గా. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఓన్లీ ఆ ఫిమేల్కే కాకుండా ఆఫ్ స్ప్రింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈవెన్ దో దే టేక్ ఐరన్ సప్లిమెంట్స్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్, కొన్ని హార్మోనల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉండకుండా ప్రొజెస్ట్రాన్ మెయింటెనెన్స్ ఈజ్ ఎ ప్రెగ్నెన్సీ. సో ప్రొజెస్ట్రాన్ ఈజ్ ఈక్వివలెంట్ టు ఏ మేల్ హార్మోన్. సో దట్ ఈజ్ నార్మల్లీ దట్ కెన్ కాజ్ ఏ హెయిర్ లాస్. సో డాండ్రఫ్ కండిషన్ అనేది మనం రెగ్యులర్గా చూస్తాం కదా కామన్గా. సో షాంపూ డైలీ యూస్ చేసుకుంటే మంచిదే అంటారా, లేకపోతే? సో నార్మల్గా షాంపూ అనేది డైలీ నార్మల్గా చెప్పం. ఇప్పుడు స్కిన్ మీద కూడా అందుకే సోపీ సబ్స్టెన్సెస్ కూడా ఎక్కువ వాడినప్పుడు కూడా డ్రై వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డ్రై బాగా అయిపోయింది అనుకోండి, ఎక్స్ఫోలియేషన్ అవుతుంది. ఎక్స్ఫోలియేషన్ అయిపోతే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డాండ్రఫ్ పెర్ సే ఈజ్ నాట్ ఎ డిసీజ్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ కాజ్ ఎ సిమ్టమ్. సో అలా ఏంటంటే డైలీ మేము రికమెండ్ చేయం. If it is to be used, that has to be at least twice a week. సో ఫైనల్గా డాక్టర్, నాకు మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ బాగానే క్లియర్ అయిపోయాయి. సో మీరు ఒకసారి సజెషన్ మా ఆడియన్స్ కూడా ఇవ్వండి. లైక్ అంటే ఇప్పుడు స్కిన్ బట్టి వాళ్ళ ఉన్న డిసీజెస్ కానీ లేకపోతే వాళ్ళకున్న కండిషన్ బట్టి మీరు ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో అంటే ఓవరాల్గా మన స్కిన్ వైజ్ కానీ హెయిర్ వైజ్ కానీ జనరల్గా ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది? బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో చాలామంది ఈజీ ప్రాసెస్లు ఉంటే చాలు అది తెలుసుకొని చేసేద్దాం అనుకుంటారు. లేదంటే ఒక క్లినిక్ వెళ్ళి లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్కి చాలా మనీ స్పెండ్ చేస్తారు. సో మీ సైడ్ నుంచి ఒక సజెషన్ మా ఆడియన్స్కి ఇస్తారా? అంటే హెల్త్ గురించి, హెల్త్ లైక్ స్కిన్ జనరల్ హెల్త్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్. దెర్ ఆర్ 5 definitions ఆఫ్ హెల్త్: ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఇమోషనల్, సోషల్. There are 5 factors in the health.
సో అన్ని విధాలుగా వాళ్ళు స్టేబుల్గా ఉంటే ఆ హెల్త్ లోపల ఎలా మెయింటైన్ అవుతుందో స్కిన్ హెయిర్ హెల్త్ కూడా సేమ్ అలాగే మెయింటైన్ అవుతుంది. సో థ్యాంక్స్ అలాట్ డాక్టర్, ఎందుకంటే నేను అడిగే ప్రతి క్వశ్చన్ని చాలా పేషెన్స్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక పాయింట్ని స్టెప్ టు స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్కి అయితే. సో నాకు తెలిసి ఈ వీడియో వెరీ హెల్ప్ఫుల్ అవుద్ది, ఎందుకంటే ఈవెన్ నేను యూత్ కాబట్టి మేము మోస్ట్లీ ఈ కైండ్ ఆఫ్ సెర్చ్ చేసి నవ్విడే స్కిన్ ఈజ్ వెరీ ప్రామినెంట్ రోల్ అని ప్లే చేస్తుంది. సో దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా ఉండాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.